డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలనైతే ఇస్తోంది. అయితే శాలరీ ఏంటంటే నెలకి 40,000 అనమాట. అసలు దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంది కథ, దానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో దీనికి సంబంధించి ఫీజు ఏంటి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తిగా చూద్దాం. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది వచ్చేసి NIACL అనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే కోరుతూ ఉద్యోగ ప్రకటనను విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే దీన్ని దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ లో జనవరి 1, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే డిసెంబర్ 17, 2024 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా జనవరి 1, 2025 లోపు ఈ 12-13 రోజుల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా కోర్సులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్నటువంటి రాష్ట్రం లేదా యూటీ ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు వచ్చేసి డిసెంబర్ 1, 2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా సరే ఆన్లైన్ లో నేరుగా దరఖాస్తులు అయితే చేయొచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా చివరి ఎంపిక అయితే ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు సుమారు 40,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. ఈ ప్రకటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. అయితే ఇతర అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, NIACL వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే కనుక అక్కడ కెరియర్స్ లేదా నోటిఫికేషన్ కి సంబంధించిన సెక్షన్కి వెళ్తే కనుక మీకు క్లియర్ గా అర్థమైంది అనమాట. అక్కడ నుంచి రేపు 17 డిసెంబర్ నుంచి జనవరి 1వ తారీఖు లోపు మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.